హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వింటర్ స్పెషల్ విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉసిరికాయ పప్పు రెసిపీ చూపించబోతున్నాను. వింటర్లో మనకి మెంతికూర అలాగే ఈ చిన్న ఉసిరికాయలు ఎక్కువగా దొరుకుతాయి కదా. ఈ రెండిటి కాంబినేషన్తో పప్పు చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఉసిరికాయ మెంతికూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఒక హాఫ్ కప్పు చిన్న ఉసిరికాయలని తీసుకుంటున్నాను. ఈ సీజన్లో ఉసిరికాయలు బాగా దొరుకుతాయండి. ఇవి ఉప్పు కారం నంచుకొని తింటే కూడా చాలా బాగుంటాయి కదా. ఈ ఉసిరికాయలు ఇప్పుడు వాటర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కొని ఏమైనా పాడైన కాయలు ఉంటే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక కప్పు కందిపప్పును తీసుకొని 2 సార్లు వాష్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఈ పైన వాటర్ని తీసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా వాటర్ తీసుకోవాలి. ఇలా పప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని పైన వాటర్ని తీసేస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా ఉంటుందని చెప్తారండి. ఇప్పుడు నేను ఈ పప్పుని ఒక పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీరు ప్రెషర్ కుక్కర్లో అయినా కుక్ చేసుకోవచ్చు. ఒక కప్పు కందిపప్పుకి 3 కప్పుల వాటర్ వేసుకొని ఒక 2 పచ్చిమిర్చి చీలికలు అలాగే ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మీరు ఇదే ప్రాసెస్ని కుక్కర్లో చేసుకోవచ్చు. అలాగే వేరొక గిన్నెలోకి ఉసిరికాయలు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉసిరికాయలు కూడా సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి. మీరు కుక్కర్లో కుక్ చేసుకున్నట్లయితే డైరెక్ట్ ఉసిరికాయలు కూడా కుక్కర్లో పప్పుతో పాటు వేస్తే మరీ మెత్తగా అయిపోతాయండి. అందుకని నేను ఇలా సపరేట్గా కుక్ చేసుకుంటున్నా. ఇలా ఒక 5 మినిట్స్లో ఇవి సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు ఇవి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి పప్పు కూడా కుక్ అవుతూ ఉంది. మధ్య మధ్యలో కదుపుకుంటూ మాడిపోకుండా చూసుకోవాలి. మీరు ఉసిరికాయలు కుక్ అయిన తర్వాత కావాలంటే వాటిని గింజలను సపరేట్గా చేసుకొని పల్పు వరకు పెట్టుకోవచ్చు. నేను వీడియో కోసమని ఉసిరికాయ మొత్తాన్ని అలాగే ఉంచాను. ఇక్కడ మనకి పప్పు అయితే ఒక 50-60% వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు మెంతికూరను శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసి వేసుకున్నాను. మెంతికూర త్వరగానే కుక్ అయిపోతుందండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత పప్పు బాగా కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకైతే పప్పు మెత్తగానే కుక్ అయిపోయిందండి. ఇప్పుడు పప్పు గుత్తితో పప్పుని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. పప్పుని మ్యాష్ చేసుకున్న తర్వాత దీనిలో మనము ముందుగా కుక్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలను కూడా వేసుకోవాలి. ఉసిరికాయలు కుక్ చేసుకున్నప్పుడు ఉన్న వాటర్ కూడా వేసేసుకోండి. మీరు కావాలంటే ఉసిరికాయలని గింజలు తీసేసి వేసుకోండి. ఇప్పుడు దీనిలోనే రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే 2 టీ స్పూన్ల కారము వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత పప్పు కొంచెం తిక్కుగా అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని తాలింపు రెడీ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి. అలాగే దీనిలోనే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని అంతా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక చిటికెడు ఇంగువ వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తాలింపు ఇలా స్పెషల్గా వేసుకోవడం వల్ల పప్పుకు మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాను కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా మెత్తగా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్కి టమాటా కూడా ఇలా మెత్తగా కుక్ అయిన తర్వాత దీనిలో ఒక అర టీ స్పూను కారము అలాగే ఒక పావు టీ స్పూను ధనియాల పౌడర్, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పప్పును వేసుకోవాలి. ఇప్పుడు పప్పు అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతేనండి. చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా పప్పును సర్వ్ చేసుకోవచ్చు. కమ్మని పుల్లని నోరూరించే ఉసిరికాయ పప్పు రెడీ అయిపోయిందండి. దీన్ని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పక్కన అప్పడం కానీ పెట్టుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.